ఇది ఒకేసారి వచ్చి వెళ్ళింది కదా, 0 to 90 degrees వెళ్తుంది అది. నాకు అలా కాదు 180 వెళ్ళాలి. రన్ చేసి నాకు అంత స్పీడ్ వద్దు, కొంచెం స్లోగా రావాలి. నాకు అది టు అండ్ ఫ్రో రెండు వైపులా రావాలి. ఇక్కడ లూప్ అంటాం. ఈ లూప్ సెలెక్ట్ చేసి ఇది కనుక ఇది మళ్ళీ రన్ అన్నట్టయితే మళ్ళీ రివర్స్ వస్తుంటుంది. అది అట్లా రన్ అవుతూ ఉంటుంది. సో మనకు డైమెన్షన్స్ కనిపించకూడదు కానీ ఆబ్జెక్ట్ రావాలంటే ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నాకు ఏంటంటే ఆబ్జెక్ట్ అలా కాదు, ఆబ్జెక్ట్కు సంబంధించిన లెంత్ ఉంది కదా, ఈ లెంత్ చేంజ్ కావాలి నాకు. యాంగిల్ కాదు, యాంగిల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 45 degrees పెడుతున్నా, 45 అలాగే ఉండాలి, బట్ లెంత్ అనేది కంట్రోల్ కావాలి. దానికి మళ్ళీ ఈ యానిమేట్ టూల్ తీసుకొని ఇది ఫిక్స్ చేయండి, ఈ డైమెన్షన్. ఇప్పుడు నాకు 50 ఉంది కదా, 50 నుండి 100 వరకు రావాలి. ఇక్కడ వాల్యూ మీరు ఎంత అంటే అంత ఇవ్వచ్చు. ఇది 0 నుంచి కూడా ఇవ్వచ్చు మీరు. ఇట్లా పిక్ చేయండి. ఓకేనా? ఓకే. నాకు టు అండ్ ఫ్రో కావాలనుకుంటే మళ్ళీ ఇది లూప్. అంటే తగ్గుతుంది, పెరుగుతుంది. ఇలా మనం ఒక యానిమేషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే ఇప్పుడు ఇదే యానిమేషన్ నేను మనకు పిస్టన్ సిలిండర్ ఉంటుంది కదా, ఆ పిస్టన్ సిలిండర్ 2Dలో ఉన్నప్పుడు ఎలా యానిమేట్ అవుతుందో చూద్దాం. నేను ముందు ఏం చేస్తున్నా అంటే ఒక రెక్టాంగిల్ను నాకు పర్ఫెక్ట్గా కన్స్టెంట్ అప్లై కావాలని ఇక్కడ వేస్తున్నాను. ఈ పాయింట్ను తీసుకొని ఇలా వేస్తున్నాను, ఒక రెక్టాంగిల్ వేసేసి ఒక రెఫరెన్స్ లైన్, యాక్సిస్ లైన్ సెంటర్ పాయింట్ నుండి, దీని యొక్క సెంటర్ పాయింట్ నుండి ఇటువైపు వెళ్తున్నాను. వెళ్ళి దీని యొక్క ఇండు పాయింట్ దగ్గర నేను ఒక సర్కిల్ వేస్తాను. కొంచెం చూడండి, ఒక డాటెడ్ పాయింట్ వస్తుంది మధ్యలో, అంటే పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది అన్నట్టు అక్కడ. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను, అవసరం లేదు నాకు. నాకు ఈ పోర్షన్ కూడా అవసరం లేదు. డిలీట్ చేయాలంటే మనకు తెలుసు కదా, నాకు కరెక్ట్గా డిలీట్ కాలేదు. అది సెలెక్ట్ అయింది సార్ కింద స్కెచ్ టూల్ దగ్గర. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, రైట్. కింద మనకు బాటంలో ఏం జరిగిందంటే దాని ఆప్షన్స్ వేరే ఉన్నాయి. అదే సార్ స్కెచ్ టూల్ దగ్గర. నేను మళ్ళీ చూడలేదు, చూస్తాను. రైట్, మనం ఇంతకుముందు వాడింది అది ఇది ఉంది, మనకి ఇది కావాలి, బ్రేక్ కావాలి. ఇంకోసారి అలా మనం ఒక్కోసారి చూసుకోకపోతే అలా వెళ్ళిపోతుంటుంది, అది మర్చిపోతుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వీటన్నిటికీ డైమెన్షన్. ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఒక పిస్టన్ సిలిండర్ లాగా కావాలంటే ఈ సెంటర్ పాయింట్ నుండి జస్ట్ అజ్యూమ్ చేసుకో, ఇది ఒక క్రాంక్ అనుకో. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఈ లైన్ టు లైన్ టచ్ చేస్తున్నా, ఇది పిస్టన్ అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇక్కడ నుండి ఏం చేస్తాను, దీని ఒక మిడ్ పాయింట్ నుండి దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇది నాకు ఒక టోటల్ కన్స్ట్రక్షన్. అంటే ఇది మనకు లోపల సిలిండర్ కింద బాటంలో, ఇదేమో సిలిండరు, ఇది బాటంలో సంప్ అంటారు మామూలుగా చెప్పాలంటే. ఇది ఇప్పుడు పిస్టన్ అనుకుందాము, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్ షాఫ్ట్ అనుకుందాం. సో ముందు వీటికి ఏం చేద్దామంటే మనం డైమెన్షన్స్ ఇద్దాం. ఈ లెంత్ ఫిక్స్ కదా, ఎంతో కొంత వాల్యూ ఫిక్స్. ఇది ఫిక్స్ ఉంటుంది, ఇది కూడా ఫిక్స్ ఉంటుంది. ఇక్కడ ఇదేమో ఇలా వచ్చింది చూడు ఒకసారి, ఏంటో ఎక్కువ వచ్చిందండి. అదేంటి, అదే చూస్తున్నా. తప్పేం లేదు, అది ఈ లెంత్ వచ్చిన తర్వాత ఈ లెంత్ కూడా మనకు కావాలి. ఈ లెంత్ కూడా ఫిక్స్ ఉంటుంది, ఈ లెంత్ కూడా ఫిక్స్ ఉంటుంది. బట్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఉంటుంది చూడు, ఇది చేంజ్ అవుతుంటుంది యాంగిల్.
ఓకే. కానీ ఇది ఫుల్లీ డిఫైన్డ్ ఇంకా కాలేదు. దీనికి ఒకసారి డైమెన్షన్ మళ్ళీ ఇవ్వండి. ఇదేంది డైమెన్షన్‌కి అయింది దీనికి ఇక్కడ. సర్కిల్ నాకు రావట్లేదు తెలిసి సార్. దీనిపైన సర్కిల్స్ మనకు మిస్ అయ్యి ఉన్నాయి. చాలా మల్టిపుల్ సర్కిల్స్ ఏమైనా క్రియేట్ అయినాయా? ఇది ఒకసారి డిలీట్ చేసి చూస్తే లేదు కాలేదే. ఏమైంది? ఏదో ఎర్రర్ జరుగుతుంది. అయినా మన డైమెన్షన్ అయితే ఇవ్వాలి దీనికి. సరే డైమెన్షన్ అంత ఉండనివ్వండి, పర్లేదు, అలా దీనితోనే సంబంధం లేదు మనకి ఇప్పుడు. ఇప్పుడు నేనేంటంటే నాకు ఇది ఇది పైకి వెళ్ళాలి, కిందికి రావాలి. అలా రావాలంటే ఈ యాంగిల్ దీనికి చేంజ్ అయింది అనుకోండి, మనకు కరెక్ట్ వస్తుంది. అంతేనా? అవును. ఇది కనుక మనకు ఇలా తిరిగింది అనుకోండి, ఇది పైకి కిందికి వస్తుంటుంది. సో దానికి మనకి ఇది ఏమైనా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నదని కూడా తగ్గించుకోండి. లేదు 40 ఇస్తున్నా అప్రాక్సిమేట్లీ. ఆ డైమెన్షన్స్ ఫిక్స్ ఏం కాదు, అప్రాక్సిమేట్లీ ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు నాకు ఇక్కడ యానిమేట్ కావాల్సిన డైమెన్షన్ ఏంటంటే ఇది అన్నట్టు. ఈ టూల్ సెలెక్ట్ చేసి ఈ డైమెన్షన్ పిక్ చేసి, ఇది మనకు టోటల్ తిరగాలి కనుక 0 to 360 వరకు ఇచ్చేసేయండి. ఈ నంబర్ ఆఫ్ అనేటి మనకు మోషన్ స్పీడ్ రావాలా ఫాస్ట్ రావాలనే దాన్ని బేస్ చేసుకుని ఇది ఉంటుంది. ఓకే. నేను ఇది 100 ఇస్తున్నా, స్లోగా రావాలని. ఒకసారి రన్ అంటే చూడు ఏం జరుగుతుందో. నాకు డైమెన్షన్స్ కనపడడం వల్ల క్లారిటీ లేదు, తీసేయండి. రెండవది వచ్చేసి ఇక్కడ నాకు టు అండ్ ఫ్రో కాదు, ఇది లూప్ రిపీటెడ్గా రావాలి. అవునా? లూప్గా రిపీట్గా రావాలి. ఓకే సార్. అంటే ఈ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళడం కాదు కదా, మొత్తం ఒకటే డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఒకటే డైరెక్షన్లో తిరుగుతూనే ఉండాలి అలా. ఓకే సార్. ఇది మనకు 2D యానిమేషన్లో టెంపరీ అట్లా జస్ట్ చూపించుకోవడానికి పనిచేస్తానంటే ఎవరికన్నా. దీన్ని మనం ఏం వాడడం, కావాలంటే 3Dలో యానిమేషన్ చేసి చూపించుకుంటాం మనం. అంటే 3Dలో ఒక పిస్టన్ సిలిండర్ డిజైన్ చేసాం అనుకో, అవి చేస్తుంటాం.